ప్రపంచంలో అతిపెద్ద వేడుకైన మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో మొదలైంది. 45 రోజుల పాటు జరగనున్న ఈ ఆధ్యాత్మిక వేడుకలకు తొలి రోజే పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు పోటెత్తారు. నాగ సాధువులు, అఘోరాలు కూడా ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. త్రివేణి సంగమం ఘాట్లో భక్తులు రాజస్నానాలు చేస్తున్నారు. ఇక రాజస్నానాలకు వేద పండితులు బ్రహ్మ ముహూర్తాలకు కూడా ఫిక్స్ చేశారు. ఆ సమయంలో స్నానాలు ఆచరించడానికి భక్తులు పోటీ పడుతున్నారు. ఇక యాపిల్ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ మహాకుంభమేళాకు హాజరయ్యారు. 40 మందితో కలిసి ఆమె ప్రయాగ్రాజ్కు వచ్చారు. 2 రోజుల క్రితమే ఆమె భారత్ చేరుకున్నారు. నిరంజని అఖాడాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్ స్వామి కైలాశానంద శిబిరంలో ఉన్నారు. నిన్న సాయంత్రం ప్రయాగ్రాజ్కు వచ్చారు. ఇక ఆమెకు శిబిరం వద్ద స్వామీజీలు ఘనంగా స్వాగతం పలికారు. ఆధ్యాత్మిక వేషధారణలో ఆమె కనిపించారు. పసుపు రంగు బట్టలు, చేతికి రక్షాసూత్ర, మెడలో రుద్రాక్ష మాల ధరించున్నారు. ఆమె ఈ నెల 15 వరకు అక్కడే ఉంటారు. మరోవైపు భద్రతా ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా చేశారు. నదిలో తేలి ఆడే పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. చిన్న చిన్న పడవలపై భద్రతా సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నారు. అండర్ వాటర్లో భారీగా డ్రోన్లు మోహరించాయి. ఆ డ్రోన్లు సుమారు 100 మీటర్ల వరకు నీటిలో డ్రైవ్ చేయగలవు. 120 మీటర్ల ఎత్తుకు ఎగరగల టెథర్డ్ డ్రోన్లను కూడా నిఘా పెట్టాలని అధికారులు చెప్పారు. ఏఐ టెక్నాలజీతో 2700 కెమెరాలు ఎంట్రీ పాయింట్ల వద్ద ఏర్పాటు చేశారు. 56 మంది సైబర్ వారియర్లతో అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ హెల్ప్ డెస్క్లను కూడా సిద్ధం చేశారు. యాత్రికుల కోసం ఏకంగా 1,50,000 టెంట్లు, అదనపు టాయిలెట్లు, పారిశుద్ధ్య సౌకర్యాలను ఏర్పాటు చేశారు. మహాకుంభమేళా కోసం 4,50,000 కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. ఇక ప్రయాగ్రాజ్లో 92 రోడ్ల మరమ్మతులు, 30 కొత్త వంతెనల నిర్మాణం జరిగింది. మెడికల్ ఎమర్జెన్సీ కోసం తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. మహాకుంభమేళాకు 45 రోజులకు మొత్తం 45 కోట్ల మంది వస్తారని అంచనా ఉంది. మొదటి రోజే 40 లక్షలకు పైగా యాత్రికులు వస్తారని అక్కడి అధికారులు చెబుతున్నారు. 10,000 ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయి. ఒకేసారి 1 కోటి మంది ఉండగలిగేలా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ఎలక్ట్రిక్ బస్సులు, ప్రత్యేక రవాణా సదుపాయాలు కూడా ఉన్నాయి. కేవలం కుంభమేళా స్పెషల్గా 98 రైళ్లను ఇండియన్ రైల్వే నడిపిస్తోంది. ఈ ఏర్పాట్లకు 45 రోజులకు గాను యూపీ సర్కార్ 7,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించింది. కానీ ప్రభుత్వానికి ఆదాయం మాత్రం ఊహించనంత ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలపైనే ఖజానాకు చేరుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అనుకున్నట్టు 45 కోట్ల మంది రాకపోయినా కనీసం 40 కోట్ల మంది వచ్చినా 2 లక్షల కోట్ల ఆదాయం రావటం ఖాయమంటున్నారు. ఒక్కో భక్తుడు 5,000 రూపాయలు ఖర్చు చేసినా అంచనాలు అందుకోవటం సాధ్యమే. 2019లో జరిగిన అర్ధ కుంభమేళా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 1,20,000 కోట్ల ఆదాయం సమకూరింది. అర్ధ కుంభమేళా అంటే 6 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళాకు 24 కోట్ల మంది వచ్చారంటే 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళాకు 40 కోట్ల మంది రావడం పెద్ద విషయం కాదని అంచనా. ఇదే జరిగితే యూపీ సర్కార్కు కాసుల పంట ఖాయం. तो